ఫైబ్రాయిడ్స్ వల్ల మనకు సంతానలేమికి సంబంధం ఏంటి అనేది చూద్దామన్నమాట. సో, ఈ ఫైబ్రాయిడ్స్ అనేటివి మనకు గర్భసంచి పొరలోని మజిల్ లేయర్ ఓవర్ గ్రోత్ అవ్వడం వల్ల ఫార్మ్ అయ్యే గడ్డల్ని ఫైబ్రాయిడ్ గడ్డలు అంటారనమాట. ఈ ఫైబ్రాయిడ్ గడ్డలు అవి ఉండే లొకేషన్ని బట్టి 3 రకాలుగా మనం విభజించొచ్చనమాట. ఒక రకమైన గడ్డ ఏంటి అంటే, ఆ ఫైబ్రాయిడ్ గడ్డ గర్భసంచి క్యావిటీ లోపలికి వచ్చే గడ్డలు ఉంటాయన్నమాట. దాన్ని సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇంకొక టైప్ ఏంటి అంటే, గర్భసంచి పొరల మధ్యలోనే ఉంటది. దాన్ని ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటారనమాట. ది థర్డ్ వెరైటీ ఏంటి అంటే, గర్భసంచి బయటి భాగంలో ప్రొజెక్ట్ అవుతదనమాట. దాన్ని సబ్సీరస్ ఫైబ్రాయిడ్స్ అంటారు. బట్ మనకు ఇన్ఫర్టిలిటీ అంటే సంతాన వైఫల్యతకు సంబంధించి మేజర్ ఇంపాక్ట్ ఉండేది సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచి క్యావిటీ లోపలికి వచ్చే ఫైబ్రాయిడ్స్ అండ్ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ కొంతవరకు మనకు ఇన్ఫర్టిలిటీ తోటి సంబంధం ఉండే ఛాన్స్ ఉంటదన్నమాట.